అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై బొప్పాయి రైతులు ఆందోళనకు దిగారు. కిలో బొప్పాయి ధర 20 రూపాయల నుంచి 7 రూపాయలకు పడిపోవడంతో రైతులు నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై గడ్డి వాములు దగ్నం చేశారు. బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉద్రిక్తత తలెత్తింది. జాతీయ రహదారిపై బొప్పాయి రైతులు ఆందోళనకు దిగారు. కిలో బొప్పాయి ధర 20 రూపాయల నుంచి 7 రూపాయలకు పడిపోవడంతో రైతులు నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై గడ్డి వాములు దగ్నం చేశారు. బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ రీనా. ఉమ్మడి కడప జిల్లా ఇవాళ బొప్పాయి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ జిల్లాలోనే ఫ్రూట్ సిటీగా పేరొందినటువంటి రైల్వే కోడూరులో బొప్పాయి రైతులు ఈ ఆందోళనకు దిగడానికి కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో పూర్తిగా అంటే కొంతమంది వ్యాపారులు దళారులు కలిసి ఈ రైతులను మోసం చేసే దిశగా అడుగులు వేస్తున్నారంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ అరటితో బొప్పాయితో పాటు అరటి, మామిడి వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి కోడూరు ప్రాంతం నుంచి విదేశాలకు సైతం వివిధ రకాల పండ్లు ఎగుమతి అవుతుంటాయి. అయితే దళారుల బెడద కూడా ఈ ప్రాంతంలో అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే వ్యాపారులు దళారులు కలిసి రైతులను మోసం చేసే దిశగా వీళ్ళ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఇవాళ కోడూరులో ఉన్నటువంటి కొంతమంది అంటే చాలా మంది బొప్పాయి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సెంటర్ లో గడ్డిని నడి రోడ్డుపై వేసి అగ్గి పెట్టి తమ యొక్క ఆందోళనను కొనసాగించారని చెప్పుకోవచ్చు. అదే దీనికి కారణం ఏంటంటే ఈ బొప్పాయి గతంలో కిలో బొప్పాయి ధర కనీసం అంటే 20 రూపాయలు కిలో ధర ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు, లోకల్ వ్యాపారస్తులు అందరూ కలిసి వీళ్ళతో పాటు దళారులు కూడా సిండికేట్ గా ఏర్పడి రైతులను దగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కిలో బొప్పాయి ధర 20 రూపాయలు ఉండగా ఒక్కసారిగా ఈ 7 రూపాయలకు తగ్గించడంతో రైతుల కడుపులు మండిపోయి ఇవాళ నిరసనకు దిగారు. సుమారు దాదాపు అంటే రైల్వే కోడూరు ప్రాంతంలో రైల్వే కోడూరుతో పాటు రాజంపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు 25,000 ఎకరాల్లో ఈ బొప్పాయి పంటను సాగు చేస్తున్నారు రైతులు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కిలో ధర అంటే ఈ దళారులు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి కిలో 7 రూపాయలకు కొంటున్నటువంటి పరిస్థితుల్లో పంట కోసం పెట్టినటువంటి కనీస ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో కడుపు మండినటువంటి రైతులు జాతీయ కోడూరులో కడప చెన్నై మార్గంలో రహదారిలో ఉన్నటువంటి మార్గంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జాతీయ రహదారిపై గడ్డివామిని దగ్ధం చేస్తూ నిరసన కూడా చేశారు. దీంతో 4 కిలోమీటర్ల మేర దాదాపుగా సుమారుగా రైల్వే కోడూరు ప్రాంతం అంతా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సమాచారంతో పోలీసులు కూడా అక్కడికి రంగప్రవేశం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రూపానందరెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. ముక్కా రూపానందరెడ్డి రావడం అక్కడ ఉన్నటువంటి ఆయన నేరుగా ఫోన్ లో జిల్లా అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయినటువంటి చామకూరి శ్రీధర్ తో ఫోన్ లో మాట్లాడారు. రైతులకు సంబంధించి బొప్పాయి రైతులకు సంబంధించి ఈ కిలోకి కనీసం 20 రూపాయల మద్దతు ధర ప్రకటించేటట్టు ప్రభుత్వానికి నివేదిక తయారు చేయాలని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు దళారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వ్యాపారుల ఆగడాలను కూడా అరికట్టాలని కూడా కలెక్టర్ ను రూపానందరెడ్డి కోరడం జరిగింది. రీనా. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.